ఇప్పుడు 60s 70s వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ 90s వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, జెన్జీ కిడ్స్ సో వాళ్ళ మైండ్ సెట్ ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అసలు? దేని ఉద్దేశంలో అది కరెక్టే. యూ షుడ్ నాట్ కంపేర్ ఆర్ బ్లేమ్ అండ్ క్రిటిసైజ్. ఒకప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం పెట్టుకోవటమో, గుడులకి వెళ్తే లంగా ఓని వేసుకోవటము, పండగలప్పుడు పెద్ద జడ వేసుకొని అలా కుర్చీలు వేసుకొని ముక్కు పోగు పెట్టుకొని పట్టీలు పెట్టుకోవడము, ఇంత సాంప్రదాయంగా ఇవి ఫాలో అవుతున్నారు. ఇప్పుడున్న జెన్జీకి నేను బతిల్లాడుకొని చెప్పేది ఏంటంటే, ఎవరో ఒకళ్ళ ట్రాప్లో పడే అంత తెలివి తక్కువ వాళ్ళు మన జెన్జీ కాదు అని నేను నమ్ముతున్నాను. హిస్టరీ విల్ రిపీట్. మానవ సంబంధాలు బ్యాక్ వస్తాయి. వేరే మనుషులకు అందరికీ యూజ్ అయ్యేవి మళ్ళీ స్టార్టప్స్ పెడుతున్నారు. ఇప్పుడు హెల్దీ డైట్ అని పెడుతున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అని పెడుతున్నారు, ఓల్డ్ ఫుడ్. సో నా విష్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుందని నమ్ముతాను. బికాజ్ ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ మేనిఫెస్టర్ ఇన్ మై లైఫ్. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యుయేషన్లో బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, ఫినాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఎమోషనల్ బ్యాగేజ్ కావచ్చు, ఇలా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ ఎక్కడో ఎవరైనా చెప్తే వింటే బాగుంటుంది అన్న ఫీల్లో కూడా ఉన్నారు. సో ఈ మధ్య అందరు రీల్స్ చూస్తున్నారు, ఇన్స్పిరేషనల్ థాట్స్ కానీ కోట్స్ కానీ చూసి చేంజ్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మంచి మాటలు చెప్తూ ఇన్స్పైర్ చేస్తూ బోల్డ్ అన్ని మాటలు మనకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా డీల్ చేసుకునేంత మైండ్ కెపాసిటీని పెంచేలాగా కొంతమంది చాలా చక్కగా మాట్లాడుతున్నారు. అందులో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ విమెన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. షీఈస్ నన్ అదర్ దాన్ రచిత మైనంపల్లి గారు, లైఫ్ కోచ్ అండ్ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. నమస్కారం రచిత గారు. నమస్తే లాస్యా. ఎలా ఉన్నారండి? ఆసమ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. చాలామంది లైక్ మీ వీడియోస్ చూసి పీపుల్ హ్యావ్ చేంజ్డ్ అంటే కింద కామెంట్స్లో చాలామంది రాస్తున్నారు, మేడం మాకు ఈ ప్రాబ్లం ఉన్నింది, మీరు చెప్పిన సజెషన్స్ విని మారడం జరిగింది అని. సో ఇట్స్ యాక్చువల్లీ సోషల్ కాజ్ కోసం వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, రైట్? సో ఇప్పుడు మెయిన్గా ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటంటే, ఇప్పుడు 60s 70s వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అండ్ 90s వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. ఇప్పుడు వెరీ పాపులర్ వర్డ్ జెన్జీ కిడ్స్ సో వాళ్ళ మైండ్ సెట్ ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అసలు? సో బిఫోర్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు చాలా అంటే మీది చూసి చేంజ్ అవుతున్న వాళ్ళు అన్నారు కాబట్టి ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు గాడ్ అండ్ గ్రేట్ఫుల్ టు యూనివర్స్. అన్నిటికంటే మీడియా నా వ్యూస్ని నాకు అలా ఎప్పుడూ చెప్పాలి అనే ఒక ఉద్దేశం, ఎవరికైనా మన మాటలు 10 మందికి యూజ్ అవుతే చాలు అనే ఏదైతే లోపల అర్జ్ ఉండిందో దాన్ని భగవంతుడు నాకు ఈ ఆపర్చునిటీ రియల్గా కూడా ఇవ్వడం అనేది యూనివర్స్ కాల్ అని నేను మీకు ఎప్పుడూ చెప్తాను. అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా నన్ను అంత ఆత్మీయంగా, అంత వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా ఆదరించినందుకు అండ్ పాటిస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ అండ్ లవ్ టు యూ ఆల్. నేను బయట వెళ్ళినప్పుడు కూడా ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్ ఆఫ్ ద ఎమోషనల్ మూమెంట్ బిఫోర్ ఐ స్టార్ట్ సంథింగ్. ఒక చిన్న బేబీని పట్టుకొని మొన్న ఇస్కాన్ ప్రభుపాద మీరు ఇంటర్వ్యూ చేశారు ఆయన వచ్చారు. అక్కడికి ఆవిడ వచ్చి లైక్ లంచ్ దగ్గర ప్రసాదం తినేప్పుడు వచ్చి, మ్యామ్ లైక్ నేను మీతో మాట్లాడాలి అని ఇట్లా చాలా ఆతృతగా ఉంది. ఏంటి అని మాట్లాడుతున్నప్పుడు షీ హ్యాస్ సమ్ వెరీ బిగ్ ఇష్యూ ప్రాబ్లం, మీరు ఫస్ట్ తినండి, నేను లేదు నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అని తినట్లేదు కూడా. అప్పుడు మాట్లాడితే చాలాసేపు నేను తనకి అనుకూలంగా ఇట్లా ఒక 20 minutes కౌన్సిలింగ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత లిటరలీ షీ వెప్ట్. అంటే మంత్స్ బేబీ ఏడ్చేసి అసలు నేను ఇక్కడికి రావడానికి చాలా కష్టం ఉండింది మేడం, కానీ నాకు బేచైన్ ఉంది కాబట్టి నేను ఇక్కడికి వస్తే మంచిగా అవుతా అనుకున్నా, కానీ నన్ను పుల్ చేసిన ఎనర్జీ మిమ్మల్ని కలపడానికి అని నాకు తెలీదు అని చెప్పంగానే రైట్ నౌ ఆల్సో ఐఎమ్ ఫీలింగ్ రియల్ గూస్ బంప్స్. అండ్ దట్స్ కైండ్ ఆఫ్ ప్రేమ, నమ్మకం నా మీద. ఈ రెండింటిని చూసిన తర్వాత ఈరోజు నాకు బాధ్యత పెరిగింది అనేది ఇంకా ఎక్కువ అనిపించింది. అండ్ దిస్ ఈజ్ అ వండర్ఫుల్ క్వశ్చన్ వాట్ యు ఆస్క్డ్. ఎందుకంటే ఇది అన్ని జనరేషన్లు జస్ట్ ఏంటి అని మాట్లాడుకోవడం కాకుండా ఏ తరం వాళ్ళు పక్క తరం వాళ్ళని తప్పు పట్టడం మొదలైంది. ఈ తరం వాళ్ళు ఆ తరం వాళ్ళని, ఆ తరం వాళ్ళ మాకప్పుడు ఇలా లేదు అని, మీ అప్పుడు ఇలా లేదని, ఇలా అలా ఒక నిందలు వేసుకోవడం జరుగుతోంది. కాబట్టికే ఇది ఎగ్జాక్ట్లీ ఎట్లా ఉంటుందంటే కంపారిజన్ విత్ లైఫ్స్ ఆల్సో ఇది బాగా అవుతుంది ఇప్పుడు. బట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్
60, 70s గురించి మాట్లాడుకుంటే మనం 60s, 70స్లో పుట్టినప్పుడు ఆ బేసికల్‌గా బ్యూటిఫుల్ ఉండే వాళ్ళ ఇట్స్ ఆల్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్. ప్రతి దాంట్లో అందం ఉంటది. చీరలో అందం ఉంటుంది. బాగా యూజ్ చేసి అలవాటవుతే కంఫర్టు ఉంటుంది. గౌరవము ఉంటుంది. అలాగే మీరేసుకున్న డ్రెస్సులో విపరీతమైన కంఫర్ట్ ఉంటుంది. ఈజీగా ఉంటుంది. అంటే చాలా ఎక్కువ టాంట్రమ్స్ ఉండదు. దీన్ని మేనేజ్ చేసుకోవాలి. ఇది డిస్ట్రాక్షన్ ఉండదు. మీరు సో, ఎవ్ ఈ దేని ఉద్దేశంలో అది కరెక్టే. సో, యూ షుడ్ నాట్ కంపేర్ ఆర్ బ్లేమ్ అండ్ క్రిటిసైజ్. కరెక్ట్. గెట్టింగ్ మై పాయింట్? దోస్ అంటే అవే చేస్తున్నారు. కంపారిజన్స్ దట్స్ వాట్ ర్యాండమ్‌గా నేనిప్పుడు మన దీంట్లోనే Yes, attires. కమ్యూనికేట్ చేస్తే టైర్స్. సో, దిస్ ఈజ్ హౌ. సో, ఎలా మనము ఈ వీడియో చూసేటప్పుడు కూడా ఆ ఓపెన్‌నెస్‌తో వినడం అనేది చాలా ఇంపార్టెంట్. 60, 70స్లో ఉన్నప్పుడు బేసిక్ కాన్సెప్ట్ ఏముండేదంటే మానవ విలువలకు, హ్యూమన్ రిలేషన్స్‌కి ఎక్కువగా విలువలిస్తూ, అట్లాగే కుటుంబం ఇన్‌ఫాక్ట్ కుటుంబానికి ఎక్కువ విలువ ఇస్తూ, రెస్పెక్ట్ పెద్దవాళ్ళ మాటకి జవదాటొద్దు అనేది ఇస్తూ, అలాగే పరిశ్రమలు డెవలప్‌మెంట్ ఇన్‌ఫాక్ట్ దట్ ఈస్ అ సింపుల్ వర్డ్‌లో చెప్పాలి అనంటే సామాజికంగా ఉపయోగపడేవి. దట్ ఈస్ అ ఫార్మింగ్, అగ్రికల్చర్ 10 మందికి ఉపాధినిస్తూ ఇప్పుడు స్టార్టప్స్, గిటప్స్ అని మనం ఎంతో పాష్ నేమ్స్ పెడుతున్నాం. వాళ్ళందరూ చేసినయి స్టార్టప్సే. ఎవ్రీబడీ ఇట్ వాస్ అ బార్టెడ్ సిస్టమ్. ఎవ్రీబడీ వాస్ సో క్రియేటివ్. నేను నా వృత్తి స్వాట్ అనాలిసిస్ కూడా ఉండిందప్పుడు. ఇప్పుడు మీరు ఎంబీఏలో చెప్తున్నారు. స్వాట్ అనాలిసిస్ ఎట్లుంటది మేడం అనంటే, ఆ ఉద్దేశంలో అప్పుడు వాళ్ళ మానసిక స్థితిని బట్టి, వాళ్ళ కెపబిలిటీని బట్టి, వాళ్ళ తెలివిని బట్టి, వాళ్ళ స్ట్రాంగ్‌నెస్ బట్టి ఇలా లీడర్‌షిప్ ఉన్న వాళ్ళు ఒక వృత్తి చెయ్యటము, అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పండించిన వాడే మనిషికి అమ్మలేడు కదా! అందుకని మనకి అమ్ముతారు. షావుకారులుంటారు. వాళ్ళు అమ్మాలి. బికాజ్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ దట్ నెగోషియేషన్ అండ్ ఆల్ దాట్. వాళ్ళు అమ్మాలి. ఇంక మేము ఇవేమి చేయలేము. మీరు తిరగడానికో, మీరు ఇది చెయ్యడానికో మాకు చెప్పులు కావాలి, లేకపోతే ఇది కావాలి. ఇలాంటి వాళ్ళకి ఒక వర్గం. అరే బాస్ ఇంత కష్టం తీసుకోలేము మేము ఇది కంఫర్టబుల్‌గా ఇది చిన్నది చేస్తాం. హార్డ్ వర్క్ చేస్తాం. స్మార్ట్ వర్క్ ఒకరు చేస్తారు. సో, ఇలా ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ జోన్‌లోకెళ్ళడం జరిగింది. దాన్ని ఇప్పుడు క్యాస్ట్‌లని పిచ్చిగా అట్లా అయింది గానీ దట్ ఈస్ కాల్డ్ అయితే చతుర్వర్ణాలు. సో, అలా ఎంటర్ అయినది బార్టెడ్ సిస్టమ్‌లో సామాజికంగా అందరికి ఎలా హెల్ప్ కావాలి అనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. మానవ విలువలకేను ఓర్పు మేజర్‌గా ఏంటంటే ఓర్పు, సహనం అనేది ఎక్కువగా ఉండేది. ఏదైనా సమస్యలు రాకుండా ఎప్పుడు రాకుండా ఉండవు. ఎప్పుడైనా ఉండేది. మనుషులకు కనెక్షన్ మీద ఎక్కువ ఉండి, అందుకనే ఇప్పుడున్నట్టు ఫోన్లు లేకపోవడం వల్ల ఏదైనా పెళ్ళైతే వెళ్ళి 10, 15 రోజులు ఒకళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. కష్ట సుఖాలు పంచుకునేవాళ్ళు. పనులు పంచుకునేవాళ్ళు. సో, ఇలా ఒక మేజర్‌గా నాటకాలు ఇలాంటివి ఉండేవి అప్పట్లో. అంటే మన కలవడం రేషియో, అనేది ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువగా రేషియో కరెక్ట్. అన్నీ ఉన్నాయి. కానీ ఆ లెవెల్‌కి, ఆ ఎన్విరాన్మెంటల్‌కి అప్పుడున్న సామాజిక పరిస్థితుల్ని బట్టి ఉండడం జరిగింది. కట్ చేస్తే మనకి నెక్స్ట్ ఒక లీప్ తీసుకున్నామంటే, ఒక జంపేసి నెక్స్ట్ యూ విల్ కమ్ ఇన్ 90s అని చెప్పొచ్చు. ఆ 90స్‌కొచ్చేసరికి అప్పుడే ఒక రకమైన డెవిల్ ఎంట్రీ అవుతుందని చెప్పొచ్చు. నా టెక్నాలజీ. ఉద్దేశం వెరీ గుడ్ గెస్. టీవీలనో, ల్యాప్‌టాప్స్ అనో, లేకపోతే ఐప్యాడ్స్ అనో, ఇక్కడ ఒక చిన్న పేజర్లు ఉండేవి అలానో, ఇట్లా ఏదో ఒక కనెక్షన్ వచ్చేసి, ఇప్పుడు మీరు ఇలా ఫోటో పెద్దది చూసి జూమ్ అని చేస్తే జూమ్ దగ్గరకు వచ్చేస్తుంది కదా! మీరు గూగుల్ మ్యాప్‌లో చూసినప్పుడు ఒక వ్యూని ఇలా చూపిస్తది. దాన్ని అనంగానే అది ఇంత చిన్నగా కనిపిస్తది. ఎగ్జాక్ట్‌లీ వరల్డ్ మొత్తము అరచేతిలోకి వచ్చేసింది. ఎగ్జాక్ట్‌గా అంటే హ్యూమన్ అంతా మొత్తం నా చేతిలోనే ఉంది అనే ఒక గర్వం తెప్పియడం జరిగిందన్నట్టు. అండ్ ఇన్‌ఫాక్ట్ ఆ గర్వాన్ని కూడా వాళ్ళు ఎంత బ్యూటిఫుల్‌గా హ్యాండిల్ చేసిండ్రంటే 90స్‌లో కూడా, అప్పటికొచ్చే వరకు ఏదైతే ఫస్ట్ కుటుంబ విలువలకు వాల్యూస్ పెద్దవాళ్ళ మాటకి ఎంత ఇచ్చారో, ఇక్కడికొచ్చే వరకు కొంచెం బ్రిడ్జ్ అంటే వ్యక్తిగతంగా హ్యాపీనెస్‌కి కొంచెం మన కోరికలను డైవర్సిఫైడ్ అండ్ తీర్చుకుంటూ డైల్యూట్ అయింది. కొంచెం మన వ్యక్తిగతంగా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, సెల్ఫ్ ఇంపార్టెన్స్. అట్ ద సేమ్ టైం కుటుంబ విలువలను కూడా కాస్త పట్టుకొనే ఉండటం, కాపాడుతూ. వీళ్ళు ఎప్పుడైతే ఆబ్స్టకిల్స్ వచ్చినాయో, ఆబ్స్టకిల్స్‌ని హ్యాండిల్ ఎట్లా చేసేవాళ్ళంటే ప్రాబ్లమ్స్, కష్టాలను సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ ద్వారా.
అంటే అరే మనం ఎట్లా ఇంప్రూవ్ అయిదాము, లేకపోతే దీన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వ్యవహారాన్ని ఎలా నడిపేవాళ్ళంటే అరే ఏ ఎండక ఆ గొడుగు పడతాడురా అని అంటారు కదా, ఈ టైప్లో కొంచెము పరిస్థితులకు అనుకూలంగా వ్యవహారం చేస్తూ అలా, అంటే వాళ్ళ పర్సనల్ థింగ్స్ని హ్యాండిల్ చేస్తూ దీన్ని అండ్ ఎకనామిక్స్ని ఇంకా కొంచెం స్టార్టింగ్లోనేమో 60s 70sలో ఖర్చు పెట్టడం అనేది అసలు అవసరానికి మించి అసలు వాళ్ళు ఖర్చులు మనిషికి జస్ట్ దసరాకు ఒకసారి, తర్వాత సంక్రాంతిలో ఒకసారి బట్టలు కుట్టించేవాళ్ళంట. సంవత్సరంకి 2 జతలు, అది కూడా 6 మంది 7 మంది ఉంటే అందరికి ఒక తాను తెప్పించి కట్ చేసి కుట్టించేవాళ్ళట. మా నాన్నమ్మ వాళ్ళు చెప్తారు. అందరికి అవే బట్టలు హోల్ అండ్ సేల్లో. సో అలా ఒక 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 జామకాయ ఉంటే కట్ చేసి అందరికీ పీసెస్ ఇచ్చేవాళ్ళు. సో ఇట్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేరింగ్. ఇక్కడికి వచ్చే వరకు ఏమైంది అని అంటే ఎవరి 1 పావు కేజో అర్ధ కేజో తెస్తే ఎవరి పండు వాళ్ళకి, ఆ స్టేజ్ వరకు రావడం. ఎక్స్పెండిచర్ కూడా ఎలా అంటే కొంచెము ఇట్ స్టార్టెడ్ టు షో ఆఫ్ కిందకు వచ్చేసింది. అంటే వ్యక్తిగతంగా పెరగడం, ఇంతకుముందు కుటుంబం అంతా పెరగడం, నా అన్న పెరగాలి, నా చెల్లె పెరగాలి, నా తమ్ముడు పెరగాలి, వీళ్ళకి ఎంత ఇక్కడ బియ్యం బండిని మన చెల్లెకి పంపిస్తాం, మా అక్కకు పంపిస్తాం, మాకు వీళ్ళకి పంపిస్తా అనేది నా కళ్ళతో నేను చూసాను. మా పెద్దమ్మల్ని మా చిన్నమ్మల్ని దెవర్ లైక్ మాదే అన్నట్టు. అంటే కుటుంబం గ్రోత్, వీళ్ళ గ్రోత్ ఇలా ఉండేది. ఈ 90s కిడ్స్కి వచ్చే వరకు ఏంటంటే కొంచెం ఇండివిజువాలిటీ పెరిగి పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ అయింది. నేను నా కుటుంబము పెరగాలి అనేది వేర్లు పడడమో, లేకపోతే అప్పటికప్పుడు డివైడ్ అయిపోయి మా ఓన్గా కొనడము. అప్పుడు అట్లా ఉండేది కాదు. నువ్వు ఎవడెక్కడన్నా ఎంతైనా సంపాదించడం, అందరు కలిసి ఒకే దగ్గర కొనాలా. మళ్ళీ పంచుకునేటప్పుడు మళ్ళీ అన్నీ కలిపి మళ్ళీ అందరినీ ఈక్వల్గా పంచాలి. అందులో కొంచెం మందర కైకేయి టైప్ ఉన్న వాళ్ళు గొడవలు పెట్టారే, మనం సంపాదించింది ఎక్కువ పెరిగింది, లైక్ ఇప్పుడు ఎందుకు గొడవ అనేది అక్కడ తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు కూడా పాతకాలం నుంచి ఉంటారు ఎక్కడో. కానీ అలాంటి దగ్గర నుంచి ఇక్కడ ఏమొచ్చిందంటే ఇండివిజువల్గా నాది నేను అనేది గోప్యంగా ఉంచడము, పర్సనల్ సీక్రెట్స్ మెయింటైన్ చేయటం ఎక్కువైపోయింది ఓపెన్నెస్ కంటే. ఇక్కడ కొంచెం మూవీస్ అనో, కొంచెం బయటకు వెళ్ళడం అనో, ఇదంతా ఇక్కడ రావడం వీళ్ళ వే ఆఫ్ హ్యాండ్లింగ్ మాత్రము ఖచ్చితంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని బాగా వాడడము వీళ్ళు నేర్చుకున్నారు. కమింగ్ టు ద జెన్జీని తీసుకున్నట్టయితే, వీళ్ళ ఎగ్జాక్ట్లీ జెన్జీ వచ్చింది, వీళ్ళు అందులో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బస్సెస్ తీసుకుందాం. పాతకాలంలో చెప్పినప్పుడు బుల్లక్ కార్డ్స్ అంటే ఏమంటారు, ఎడ్ల బండిలు ఉండేవా కొంచెం, లేకపోతే పాత బస్సులు కూడా ఉండేవి. దాని తర్వాత 90s వాళ్ళకి కొంచెం నీట్ బస్సులు, కొంచెం ఏసీ బస్సులు అట్లా ఉండేవి. ఇప్పుడు జెన్జీ వాళ్ళకి ఎట్లున్నాయండి, ఓల్వా. అంటే ఏ బస్సు బయటకి సమాజంలోకి వస్తే ఆ బస్సు ఎక్కాల్సి వస్తుంది. నీకు ఇష్టమున్నా లేకున్నా కంఫర్ట్ని బట్టి నువ్వు ఎక్కాల్సి వస్తుంది. బికాజ్ అది నీ వేలో వచ్చేసింది. ఇఫ్ యూ వాంట్ టు రీచ్ ద డెస్టినీ యూ నీడ్ టు టేక్ ద బస్. Right? You'll miss the bus. You'll miss the bus. You'll miss the bus. You will be వెయిటింగ్ ఫర్ ఇంకా ఆ పాత బస్ వస్తుంది అంటే లేవు, తీసేసిండ్రు. యూ డోంట్ రీచ్ ద డెస్టినీ. యూ డోంట్ రీచ్ ద డెస్టినీ. సో ఇలా కాలానికి అనుకూలంగా వెళ్తున్న టైంలో ఏమైందంటే బిజినెస్ టేక్ ఓవర్స్, బిజినెస్ పీపుల్ ఎగ్జాక్ట్గా అసలు విలువలతో మొదలై సమాజానికి ఏమన్నా చెయ్యాలి అనే దగ్గర నుండి, కాస్త మనది మనం చూసుకుందాము అనుకునే దగ్గర నుండి, నాదే చూసుకుందాము, నేనే బాగుపడాలి లాక్కోవడం అనేది వచ్చేసింది. మీరు అన్నట్టు లాక్కోవడం అనేది అది కొంచెం బాధాకరమైనది. ఇందులో ఒక 20-25% ఉంటారు లాస్య. ఎప్పుడు కానీ ఇలాంటి వాళ్ళు ఒక 20-25% ఉంటే, ఈ కూరల్లో చిక్కుకున్న వాళ్ళు 80% ఉంటారు. లెట్ మీ గివ్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు పబ్బులు ఇవన్నీ చాలా ఎక్కువ వచ్చేసాయి. అంటే లైక్ ఫుడ్ థింగ్ అని కానివ్వండి, ఈ మాదక ద్రవ్యాలు లైక్ ఏదైనా కానివ్వండి, లేకపోతే సబ్స్టెన్స్ యూజ్ అన్నా కానివ్వండి, వేపులని కానివ్వండి, టూ మచ్ అవైలబిలిటీ ఉంది అసలు. అంటే అసలు అమ్మాయికి అసలు ఏమీ తెలియని అమ్మాయి కూడా వేపు కొడుతుంటే నా గుండె ఎంత తరుక్కుపోతుందో అసలు నేను మీకు చెప్పలేను. బికాజ్ ఈవెన్ ఐ గో టు కాన్సర్ట్స్, బికాజ్ హానెస్ట్లీ స్పీకింగ్ ఇది మా ఫ్రెండ్స్ వింటే అమ్మా నువ్వు వెళ్దామనడానికి వెనకాల ఇదా రీజన్ అని అనుకుంటారు. ఐ లవ్ మ్యూజిక్, నో డౌట్ అబౌట్ ఇట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు అబ్జర్వ్ సొసైటీ ఆల్సో, వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్. నేను ఇంట్లో కూర్చొని మడిగట్టుకొని చూసుకుంటా, నేను బయటది ఐ కాంట్ చెప్పలేరు. టీవీలలో చూసి నేను లేకపోతే ఎవరో అనేవాళ్ళది బట్టి మాట్లాడలేను. వెన్ ఐ గో రియల్ ఇఫ్ ఐ సీ, నా కళ్ళతో నేను చూసినప్పుడు అది నిజంగా వాస్తవాలా కాదా అని కూడా
కరెక్ట్‌గా చెప్పగలుగుతాం. ఏం అబ్జర్వ్ చేశారు పబ్స్‌లో? జెన్‌జీ కిడ్స్ ఎస్పెషల్లీ. జెన్‌జీ కిడ్స్ అసలు ఎంత బాధేస్తదంటే, ఇఫ్ యూ టచ్ మీ నా లోపల మదర్ ఇన్‌స్టింక్ట్ వచ్చేసి లిటరల్లీ నా పెయిన్‌కి ఒక కొలమానం అయితే చెప్పలేను లాస్య నేను. సో, నా బాధ అంటే ఎలా అయిపోయిందంటే అసలు ఎవరైతే ఫ్రెండ్స్‌తో వస్తారో, ఒక మందు తాగడం గానీ, లేకపోతే వేప్ కానీ, లేకపోతే చిన్న బట్టలేసుకోవటం గానీ, ఇది వాళ్ళు ఒక సోషల్ స్టేటస్‌గా, ఒక కల్చర్‌గా ఒకప్పుడు దేవుడి దగ్గరికెళ్ళి దీపం పెట్టుకోవటమో, గుడిలలోకెళ్తే లంగా ఓని ఏసుకోవటమో, పండగలప్పుడు పెద్ద జడేసుకొని, అలా కుచ్చుళ్ళేసుకొని, ముక్కు పోగు పెట్టుకొని, పట్టీలు పెట్టుకోవడము, ఇంత సాంప్రదాయంగా ఇవి ఫాలో అవుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ ఇవెంత ఫాలో అవ్వాల్సొచ్చేదో, ఫాలో అయితే అందంగా ఉంటుందో, అలా అయితే బ్యూటీ వస్తుందో, ఒక రెస్పెక్ట్ వస్తుందో, వీళ్ళు వీటిని అంతే నమ్ముతున్నారు పాపం. ఎందుకంటే వాళ్ళకి ఇదే కల్చర్ చూపిస్తుంది సమాజం. అయితే నేనిందాక చెప్పినట్టు ఆ 20% ఎవరైతే బిజినెస్ ఓరియెంటెడ్‌గా ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో, ఆ కిక్ ఇవ్వడానికి, దానికి వీళ్ళంతా బాధితులు లాస్య. అది అనేదే లేకపోతే ఏసీ పడట్లేదు మేడం, ఏసీ బస్సులొస్తున్నాయంటే అసలు ఏసీ బస్సులే పెట్టకపోయుంటే ఎంత అందరూ బావుండేది. నార్మల్‌లో వెళ్ళిపోయేవాళ్ళం కదా! హ్మ్. యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్. యెస్. యెస్. ఎంతమందిని ఆపుతాం తల్లి? ఎక్కడ ఆపుతాము? ఎక్కడో ఒక పెద్ద ఇప్పుడు నువ్వు మొత్తము ఇల్లులోకి ఒక పెద్ద వరదలొచ్చేస్తున్నాయి. నువ్వు వరదలొచ్చేస్తుంటే టక టక ఎక్కడ ఆపుతావు? నీకు ఆపడానికి అది ఆ రాకముందే టోటల్‌గా ఆపేసి బ్రిడ్జ్‌ని మన సమాజంలో ఏదైతే పెద్ద తరహాగా గవర్నమెంట్‌కి అనుకోనియండి, లేకపోతే ఆ రూల్స్ ఇచ్చేవాళ్ళు అనుకోనియండి, ఏదైనా స్ట్రాంగ్‌గా అసలు మన ఎంట్రీలోకే ఇప్పుడు పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఎంత పెద్ద సైన్యం ఉంటది తల్లి. ఎవరు పడితే వాడు రావడానికి ఉంటారా? ఎవరో ఒక దొంగ ఎప్పుడో ఒకప్పుడు ఒక స్నీక్ అయ్యి ఒక చిన్న అవాంతరం క్రియేట్ చేయకుండా ఉండడానికి కూడా మన ఆర్మీ మొత్తం ఇట్లా కళ్ళు ఇట్లా చేసుకొని ఉంటుంది. నైట్లు లౌల్‌లాగా. సేమ్ అట్లాగా మన గవర్నమెంట్ నుంచి కూడా యువతను మొత్తం నాశనం పట్టించే జెన్‌జీ వైపు జరుగుతున్న అరాచకాలను ఆపకుండా వాటికి పర్మిషన్స్ ఇచ్చినప్పుడు ఏదైతే ఎదుగుదలకు బిజినెస్ మేమింకా కోట్లు సంపాదించాలి, మేమింకా అనే వాళ్ళకి ఇవ్వడం వల్ల బారిన పడే వాళ్ళే మన జెన్‌జీ. మీరు అగ్రీ చేస్తారా లేదా? ఐ నో ఇట్ ఈస్ లైక్ టోటల్లీ మీరు అడిగిన క్వెషన్‌కి బట్ నా లోపల ఉన్న జెన్‌జీని తప్పు పట్టే ముందు జెన్‌జీకి అవైలబుల్‌లో జరుగుతున్నాయి. మీరు అనొచ్చు మేడం అది వాళ్ళు ఆపుకోవచ్చు కదా మేడం అంటే, ఇట్స్ వెరీ ఎలా డిఫికల్ట్. ఆపుకుంటారు? మీకెంత సార్లు వెయిట్ తగ్గాలనిపిస్తది లాస్య? చాలా సార్లు కానీ ఎన్ని స్టార్ట్ సార్లు చెయ్యం. మీరు ఆపుకుంటారు లాస్య? పిజ్జానో, బ్రౌనీయో పెడితే టెంప్ట్ గారా? డెఫినెట్‌లీ. That's how. That's how. Being like this much independent women, being you very strong women. Sometimes నేను కూడా ఎంత వద్దు అని అనుకున్న బ్రౌనీ ఉంటే నేను టెంప్ట్ అయిపోతా. మీన్స్ నాకు అది చాలా డీవియేటింగ్. బట్ స్టిల్ నేను అయితా అని ఇంత ఏజ్ చెప్తున్నా. వచ్చిన తర్వాత కూడా మనం టెంప్ట్ టెంప్ట్ అవుతాం. అవుతాం. మరి దీస్ కిడ్స్ చిన్న ఆర్ వెరీ పిల్లలు ఫ్రీ. వాళ్ళకి ఇంత అవైలబిలిటీ ఉంది, ఇంత మజా అక్కడ పోయినప్పుడు వాళ్ళకి హ్యాపీనెస్ హార్మోన్స్, లవ్ హార్మోన్స్, డోపమైన్, హై. ఎండార్ఫిన్స్ కిక్కిస్తాయి. ఇచ్చినాక అది ఎట్లుంటదంటే అది మళ్ళా కావాలనిపిస్తది. దాంట్లో ఉన్న మజానే అది. సేమ్ విత్ మన మొబైల్, డిజిటల్ గ్యాడ్జెట్స్‌లో మొత్తం ప్రపంచమంతా ఉంది. అది ఎట్లా అంటే ఆ బ్లూ లైట్ దట్ లైక్ డోపమైన్, ఎండార్ఫిన్స్ ఇమ్మీడియట్ ఇంకా అది వాడు చేసినప్పుడు వచ్చే కిక్, మంచి పనులు చేసినంత, అచీవ్ చేసినంత, అకంప్లిష్మెంట్స్ చేసినంత వచ్చే కిక్ నువ్వు చూసినప్పుడే చేస్తున్న ఫీలింగ్ హ్యాపీనెస్ వచ్చేసి, లేకపోతే ఆ ఫీలింగ్స్ వచ్చేసి దే ఆర్ లైక్ మిస్‌లీడింగ్. ఇంకా వాంటింగ్ మోర్ వెళ్ళిపోతున్నారు. దే డిడ్ంట్ ఈవెన్ రియలైజ్ వాట్ కైండ్ ఆఫ్ తప్పులు వాళ్ళు చేస్తున్నారు అని. సొల్యూషన్ ఏం లేదంటారా దీనికి? సొల్యూషన్ నేను చెప్పినట్టు చాలా ఆవేశంగా నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా పెద్ద తరహా మార్పులు రావాలిరా తల్లి. కానీ ఇప్పుడున్న జెన్‌జీకి నేను బతిల్లాడుకొని చెప్పేది ఏందంటే, ఎవరో ఒకళ్ళ ట్రాప్‌లో పడే అంత తెలివి తక్కువ వాళ్ళు మన జెన్‌జీ కాదు అని నేను నమ్ముతున్నాను. కాకూడదు అని నమ్ముతున్నాను. ఎంత స్మార్ట్ ఉన్నారు. ఎంత టెక్నికల్లీ అసలు ఇప్పుడు నాకు తెలియని నేను చాలా నేర్చుకుంటాను నేను మా పిల్లల దగ్గర. అసలు ఇట్టే నేర్పించేస్తారు. అసలు వాళ్ళ క్రియేటివిటీ అయితే హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తది. సో, దాన్నన్నిటిని ఎంజాయ్‌మెంట్ వద్దు అని చెప్పను. ఎంటర్‌టైన్‌మెంట్ వద్దు అని చెప్పను. బికాజ్ దట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. నో డౌట్ అబౌట్ ఇట్. అప్పుడు నాటకాలు చూసారు, తర్వాత సినిమాలు చూసారు, ఇప్పుడు పబ్బులు చూస్తున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ థాట్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ లిమిట్.
నాట్ క్రాసింగ్ ఆ బార్డర్స్ క్రాస్ అయ్యి ఎక్స్ట్రీమ్స్ చెయ్యకుండా వాళ్ళ జీవితాన్ని ఎప్పే వీళ్ళు ఇలాంటోళ్ళ అని ఇట్లా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడానికో మీ అమ్మ వాళ్ళు బాధపడుతున్నారా, మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకి చెప్పలేని ప్లేసెస్కి మీరు పోతున్నారో, చెప్పకూడని పనులు మీరు చేస్తున్నారు అంటే మీరు చాలా మంచోళ్ళు. మీరు చెప్పట్లేదు అంటే చెప్పకూడని ప్లేసెస్కి పోతున్నారు, కానీ చెప్పట్లేదు అంటే మీకు తెలుసు అది తప్పు అని. మరి తెలిసినప్పుడు తప్పు చేయడం ఎట్లా చెప్పండి. అందుకని కొంచెం మెలుకొని ఐ వాంట్ ఎవ్రీవన్ ఒక్కసారి మన జీవితం నాశనం చేసుకుంటే మనమే అవుతాము. వేరే వాళ్ళు బాగుపడడానికి వేరే వాళ్ళ గోల్స్కి యు ఆర్ బికమింగ్ అ పార్ట్ పప్పెట్స్. సో అది రియలైజ్ అవ్వండి. అది రియలైజ్ అయినప్పుడు యూ విల్ బికమ్ అ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. ఇప్పుడు వచ్చే ఎంటర్‌ప్రెన్యూర్స్ని మీరు గమనిస్తే మళ్ళీ నేను ఎప్పుడు నమ్ముతాను, నేను అనేది మేనిఫెస్ట్ అవ్వాలని మళ్ళీ కోరుకుంటున్నాను. హిస్టరీ విల్ రిపీట్. మానవ సంబంధాలు బ్యాక్ వస్తాయి. వేరే మనుషులకు అందరికీ యూజ్ అయ్యేవి మళ్ళీ స్టార్టప్స్ పెడుతున్నారు. ఇప్పుడు హెల్దీ డైట్ అని పెడుతున్నారు, లేకపోతే మంచి ఆరోగ్యకరమైన పెడుతున్నారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అని పెడుతున్నారు, ఓల్డ్ ఫుడ్. సో నా విష్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుందని నమ్ముతాను. బికాజ్ ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ మేనిఫెస్టర్ ఇన్ మై లైఫ్. సో జెన్జీ విల్ ఇట్లా ఒక యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎక్సలెంట్గా బ్యూటిఫుల్ రిలేషన్స్, బ్యూటిఫుల్గా మంచి ఉన్నతమైన వ్యక్తులుగా వస్తారని, రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిఫోర్ ఎండింగ్, వీళ్ళ వే ఆఫ్ హ్యాండ్లింగ్ సిచ్యుయేషన్స్ ఎట్లా అయిందంటే కొంచెం ఫాస్ట్ రెస్పాన్స్ కావాలి. ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ వచ్చింది, ఇప్పుడు నాకు ఒక అమ్మాయి నచ్చలేదు, రిలేషన్స్ ఉన్నాము, నచ్చలేదు, బ్రేకప్, జస్ట్ వితౌట్ ఎనీ థింకింగ్. ఆ ప్రేమ అప్పుడు ఒక నెల రోజులో 2 నెలల్లో ఎంబడబడిందా, లేకపోతే 24 గంటలో నాకు తెలియదు, కానీ అసలు అంతా ఇట్లా కోసేసుకుంటాను అన్నాడు. జస్ట్ 1 మినిట్లో 1 డేలో బ్రేకప్ చెప్పేస్తారు. బికాజ్ దే ఆర్ నాట్ ట్యూనింగ్. కాంప్రమైజింగ్ లేదు, అడ్జస్ట్మెంట్ లేదు, టాలరెన్స్ లేదు. దీనికోసమని ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు వాళ్ళు కష్టపడి హ్యాండిల్ చేసుకొని ఎమోషన్స్ని, భావోద్వేగాలను అలవాటు చేసుకుని దాంట్లోంచి ఎవాల్వ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఇమ్మీడియట్గా దే ఆర్ గోయింగ్ టు ఇట్స్ గుడ్ ఓన్లీ వన్ వే. కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళటము, లేకపోతే ఇట్లాంటి హెల్ప్ తీసుకోవడము. కొంతమంది చాలా స్మార్ట్గా ఉన్న వాళ్ళు మెడిటేషన్కి వెళ్ళడము, మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ని ఆప్ట్ చేసుకోవడము, వండర్ఫుల్గా బిహేవ్ చేస్తున్నారు. మొత్తం నేను జెన్జీని ఎప్పుడు తప్పు పట్టను. కొంతమంది ఎవరైతే అటు వెళ్తున్నారో వాళ్ళను మాత్రమే మనం కొంచెం ఇటు తీసుకొచ్చుకునే ఒక చిన్న ప్రక్రియ మన ఈ షో. డెఫినెట్లీ. సో ఎస్, జెన్జీ కిడ్స్ కొంత రెస్పాన్సిబుల్గా ఉండండి. అండ్ అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ యొక్క ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో రియల్ అవ్వాలి అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాస్య.